ప్రస్తుతం ప్రపంచమంతా ఏఐ టెక్నాలజీకి స్వాగతం పలుకుతోంది. టెక్నాలజీ రంగంలో ఏఐ సృష్టిస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్ని కావు. కంటెంట్ రైటింగ్, ఫోటో ఎడిటింగ్, కోడింగ్ ఇలా చాలా పనులకు ఏఐ వినియోగం పెరిగిపోతోంది. మున్ముందు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఏఐ లేనిదే పనులయ్యే పరిస్థితి కనిపించలేదు. దీంతో ఏఐ ద్వారా అన్ని పనులు చక్కబెట్టుకునే సమయం ఎంతో దూరం లేదని టెక్ నిపుణులైతే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏఐ టూల్లో భాగమైన చాట్ జీపీటీ మహాద్భుతాలు సృష్టిస్తోంది. వైద్య రంగంలో చాట్ జీపీటీ మహాద్భుతం సృష్టించింది. అమెరికాలో అలెక్స్ అనే పిల్లోడికి కోవిడ్-19 విజృంభించిన సమయంలో తరచూ పంటి నొప్పి, ఎదుగుదల కుంటుపడ్డం, శరీరం తూలటం వంటి లక్షణాలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి అతడి తల్లి వైద్య నిపుణులను సంప్రదిస్తూనే ఉన్నారు. ఎంఆర్ఐ వంటి పరీక్షలు చేయిస్తూ వస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 7 డాక్టర్లు ప్రయత్నించిన జబ్బేంటో ఖచ్చితంగా నిర్ధారించలేకపోయారు. దీంతో ఆ పిల్లోడి తల్లికి చాట్ జీపీటీని సంప్రదిస్తే అది ఏమైనా సాయం చేస్తుందేమో అని చూద్దామే అనే ఐడియా వచ్చింది. వెంటనే ఎంఆర్ఐ పరీక్షల రిపోర్ట్లను, లక్షణాలను ఒక్కొక్కటిగా చాట్ జీపీటీకి వివరిస్తూ వచ్చారు. అయితే ఆశ్చర్యంగా కొద్ది నిమిషాల్లోనే ఆ పిల్లోడికి సోకిన జబ్బును చాట్ జీపీటీ గుర్తించింది. ఆ జబ్బును టెథర్డ్ కార్డ్ సిండ్రోమ్ అని నిర్ధారించింది. ఇదో అరుదైన నాడీ సమస్య అని, వెన్నుపాము మీద దాడి చేస్తుందని, ఎదుగుదల, కదలికల వంటి వాటిని దెబ్బతీస్తుందని వివరించింది. అంతేకాదు వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వాలని, ఆ ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలో కూడా చెప్పేసింది. అయితే ఏఐ ఇచ్చిన సలహాల మేరకు ఆమె అలాంటి లక్షణాలతోనే బాధపడుతున్న పిల్లల తల్లిదండ్రులు క్రియేట్ చేసిన ఫేస్బుక్ బృందంలో చేరారు. వారి సూచనలు, సలహాలను తీసుకున్నారు. అనంతరం ఓ న్యూరో సర్జన్ కలిసి ఏఐ నిర్ధారించిన విషయాన్ని వివరించారు. ఆయన పిల్లాన్ని పరిశీలించి వెంటనే శస్త్రచికిత్స చేశారు. ఇప్పుడు పిల్లాడు కోలుకుంటున్నాడు. ఈ ఘటన గురించి ఆమె సోషల్ మీడియాలో వివరించగా అది బాగా వైరల్ అయింది. జబ్బుల నిర్ధారణలో ఏఐ గొప్పతనాన్ని అంతా మెచ్చుకుంటున్నారు. అయితే చాట్ జీపీటీ వంటి టూల్స్ డాక్టర్లకు ప్రత్యామ్నాయం కావాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక మరొక ఘటనలో మంచి టేస్టీగా ఉండే వాటర్ మిలన్ ను సెలెక్ట్ చేసి ఔరా అనిపించింది చాట్ జీపీటీ. పుచ్చకాయలు కొనేందుకు వ్యక్తి చాట్ జీపీటీని ఉపయోగించాడు. పుచ్చకాయలు అమ్మే బండి దగ్గరికి వెళ్లి పుచ్చకాయలన్నింటినీ ఫోటో తీసుకున్నాడు. ఆ ఫోటోను చాట్ జీపీటీలో వేసి ఇందులో ఎర్రగా, తీయగా ఉన్న పుచ్చకాయను గుర్తించాలని కోరాడు. అయితే స్పందించిన చాట్ జీపీటీ ఓ పుచ్చకాయను గుర్తించగా అతడు దాన్ని తీసుకుని కట్ చేసి చూడగా నిజంగానే ఎర్రగా ఉంది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో చాట్ జీపీటీపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. ఏఐని చాలా రకాలుగా వినియోగిస్తున్నారు, కానీ ఈ విధంగా ఎవరూ వినియోగించలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వీడియోకు ఓ నెటిజన్ చేసిన కామెంట్ కూడా ఆసక్తికరంగా ఉంది. ఇంట్లోకి ఎలాంటి కూరగాయలు తీసుకుపోవాలో తెలియక చాలా మంది తమ భార్యల వద్ద తిట్లు తింటూ ఉంటారు. ఈ నేపథ్యంలో చాట్ జీపీటీని ఉపయోగించి మంచి కూరగాయలు తీసుకువెళ్లొచ్చు అనేలా బ్రదర్ భార్యల దగ్గర తిట్లు తినకుండా ఓ పరిష్కారం చూపించాడు అని కామెంట్ చేశాడు. ఇలా చాట్ జీపీటీ మున్ముందు మరెన్నో అద్భుతాలు సృష్టిస్తుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.